షుగర్ కేసుల్లో 3వ స్థానంలో ఉన్నమాట మనం. అంటే ఈ డయాబెటిక్ షుగర్ పేషెంట్ల సంఖ్య తెలంగాణలో అత్యధికంగా ఉన్నది. ఈ దేశంలో షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మన స్థానం 3వ స్థానం అట. అంటే ఇది ఎంత ప్రమాదకరమో చెప్తున్నది. తెలంగాణలో 30 దాటిన వారిలో 14% మంది వ్యాధి బాధితులు ఉన్నారట. అంటే 30 years ఎబోవ్ ఉన్న వాళ్ళు దాదాపుగా 14% ఉన్నారట షుగర్ వచ్చిన వాళ్ళలో. పెద్ద రాష్ట్రాల్లో 32% కేసులతో అగ్రస్థానంలో ఉన్నది పంజాబ్. 16%తో రెండో స్థానంలో మహారాష్ట్ర. జాతీయ సగటు 9.16%. అండ్ ఎక్కడది కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి టాప్లో ఉన్నది. ఈశాన్యంలో కూడా భారీగా ఈ రోగులు ఉన్నారట. గణాంకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జీవన శైలి మార్పులతోనే ఈ షుగర్ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చట. మధుమేహం, డయాబెటిక్ ఏదైనా ఒకటే. సో ఇది ఒక చదువుదాం, ఎందుకంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటికి ఒకటే కారణం, ఆహారపు అలవాట్లు ఒక్కటే షుగర్ సమస్యకి ప్రధానమైన కారణం. ఆహారపు అలవాట్లు, ఎలాంటి వర్కౌట్స్ లేకపోవడం, ఎక్సర్సైజ్ లాంటివి, వాకింగ్ లాంటివి చేయకపోవడం. పిల్లలు కూడా మీరు చూడండి, డయాబెటిక్తోని చిన్న ఏజ్లోనే షుగర్ వచ్చేస్తున్నది. మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో టాప్ ప్లేస్లో ఉంది. అంటే 3వ స్థానంలో ఉన్నది. మన రాష్ట్రంలో 3 పదులు పైబడ్డ వారిలో 14% మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారట. అంటే 30 ఏళ్ళు పైబడ్డ జనాభాలో 14% షుగర్ పేషెంట్లే ఉన్నారట. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంటుకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. అసాంక్రామిక అంటే ఒకరి నుంచి మరొకరికి సోకని వ్యాధుల పోర్టల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటీస్ గణాంకాల వివరాలను అందులో వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్లో ఒక కార్యక్రమమైన ఎన్సిడి స్క్రీనింగ్లో భాగంగా 30 ఏళ్ళు దాటిన వారికి వైద్య ఆరోగ్య శాఖ రక్తపోటు అంటే బీపీ, మధుమేహం, షుగర్కి సంబంధించిన పరీక్షలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో కలిపి 32,33,32,732 మందికి పరీక్షలు చేసిరట. ఇందులో 2,96,26,26,225 మందికి అంటే 9.16% మందికి చక్కెర వ్యాధి ఉన్నట్టుగా తేలింది. అవుట్ ఆఫ్ 32 crores 2 crores ఎబోవ్ షుగర్ ఉందట. అంటే ఆ పర్సంటేజ్ ఎంత అంటే 9.16%. తెలంగాణలో 1,75,00,000 మందికి పరీక్షలు చేసిరట. 1,75,00,000 మందికి. అందులో 24,52,000 మందికి షుగర్ ఉన్నదట. 1,75,000లో 24,00,000 మంది షుగర్ పేషెంట్లే అట. అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 14% మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు మన తెలంగాణలో. ఇక పెద్ద రాష్ట్రాలైన పంజాబ్, మహారాష్ట్ర మొదటి 2 ప్లేసెస్లో ఉన్నాయి. పంజాబ్లో 20,51,000 మందికి పరీక్షలు చేస్తే ఏకంగా 6,73,000 మందికి అంటే 32.82% మందికి షుగర్ ఉన్నది. మహారాష్ట్రలో అయితే 2,49,00,000 మందికి పరీక్షలు చేస్తే 40 లక్షల మంది అంటే 16% షుగర్ పేషెంట్స్ ఉన్నారు. 3వ స్థానంలో తెలంగాణ ఉన్నది. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ 13%, కర్ణాటక 12%, మధ్యప్రదేశ్ 11% ఉన్నాయి. ఇక చిన్నవైన ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్లో 32%, సిక్కింలో 25% షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55% కేసులతో పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉన్నది. అక్కడ 1,00,000 మందికి పరీక్షలు చేస్తే 55,000 మంది షుగర్ పేషెంట్లే ఉన్నారట. సగానికి సగం. అండమాన్ నికోబార్లో 23% మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. దక్షిణాది కేసులు ఎక్కువే. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు డయాబెటీస్ కేంద్రాలుగా మారుతున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది చేసిన పరీక్షల్లో మధుమేహ బాధితులుగా తేలిన వారు దేశం మొత్తం మీద కలిపి 2,96,00,000 మంది ఉంటే అందులో 1,36,00,000 మంది ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వారే అని ఎన్సిడి స్క్రీనింగ్లో తేలింది. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మార్చాలి. ఈ షుగర్ వల్ల, ఈ బీపీ వల్లనే రకరకాల రోగాలు వస్తాయి. ఆహారపు అలవాట్లే సమస్య. మన దగ్గర పట్టణ నగర జనాభా ఎక్కువ. తెలంగాణలో 42% మంది పట్టణాల్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు, వైట్ కాలర్ జాబ్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువే. మనది ధనిక రాష్ట్రం కావడంతో అలవాట్లు కూడా అలాగే మారిపోయినాయి. చాలామంది ఇంట్లో తినడం మానేసి బయట ఎక్కువగా తింటున్నారు. దేశంలో ఏ నగరంలో లేని విధంగా మన హైదరాబాద్లో రెస్టారెంట్లు, హోటళ్ళు అన్నీ కలిపి 72,000 ఉన్నాయట. ఓ డాక్టర్ గారు చెప్తున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవన శైలి చాలా మారింది. శారీరక శ్రమ తగ్గింది. వరి అన్నం ఎక్కువగా తినడం, అంటే అన్నం తినడం, ఒత్తిడితో కూడా ఉద్యోగాలు, ధూమపానం అంటే సిగరెట్లు, ఈ స్మోకింగ్ చేయడం, మద్యపానం, కొద్ది దూరాలకు కూడా
నడవడం మానేసి వాహనాలపై వెళ్ళడం వంటి అలవాట్లతో మన దగ్గర షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. 30లోనే డయాబెటీస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 25 సంవత్సరాలకే ప్రీ డయాబెటీస్ కేసులు వస్తున్నాయి. పిల్లల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి మారాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. శారీరక శ్రమ, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సో ఏమంటున్నారంటే జీవనశైలి మారాలి, అంటే లైఫ్ స్టైల్ మారాలి. అప్పుడు షుగర్కి మనం చెక్ పెట్టవచ్చు. ఏం చేయాలా? కూర్చొని చేసే ఉద్యోగాలు, 3 పూటల అన్నం లేదా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అల్పాహారాలు తినడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇలా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఏమంటారంటే తినండి కానీ తక్కువ తినండి అంటారు. అది మంచిది ఏం తిన్నా కూడా. కానీ మనం ఏం చేస్తామంటే పట్టేదాకా తింటూనే ఉంటాం. సో అదే సమస్య. దోశ ఒకటో ఇంట్లో చేస్తే ఒకటో రెండో తింటే సరిపోతుంది. కానీ మనం 7, 8, 10 తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇడ్లీలు చేసినప్పుడు ఒకటో రెండో తింటే సరిపోతుంది. కానీ 10 తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? బాడీ అరగాలి కదా, అది తిన్నది ఏమవుతుంది? అంతా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఇలా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మందుల వాడకంతో పాటు జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా దాన్ని బాగా నియంత్రించవచ్చని వైద్యులు చెప్తున్నారు. అందులో భాగంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు బాగా తగ్గించాలి. వారు చెబుతున్న దాని ప్రకారం పిండి పదార్థాల్లో 2 రకాలు ఉంటాయి. అవి సింపుల్గా ఉండే కార్బోహైడ్రేట్స్, సంక్లిష్టంగా ఉండే కార్బోహైడ్రేట్స్. మొదటి రకం పిండి పదార్థాలు షుగర్ అండ్ కూల్ డ్రింక్స్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి, అంటే స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ. కాబట్టి వాటిని మానేయడం మంచిది. ఇక రెండో రకం సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అవి ఎక్కువసేపు శక్తినిస్తాయి. వీటిని తినొచ్చు. మాంసకృతులు ఏంటివి? ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టుతో ఉన్న తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలి. ఆఫీసులో పనిచేసే వారైతే ఎక్కువసేపు కదలకుండా కూర్చోకూడదు. కనీసం అరగంట, గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరగాలి. నిత్యం వ్యాయామం చేయడం లేదా వారానికి కనీసం 3 రోజులైనా కసరత్తులు చేయడం మంచిది. కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే. రోజుకు 8 గంటల పాటు అంతరాయం లేని నిద్ర ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది. మధుమేహం బారిన పడ్డట్టుగా నిర్ధారణ అయిన వెంటనే బరువు తగ్గగలిగితే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వైద్యులు, పోషకాహార నిపుణుల సహాయంతో ఆహారపు అలవాట్లను మార్చుకొని రోజు వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. భారీ స్థూలకాయంతో బాధపడేవారు, బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 35 కంటే ఎక్కువగా ఉండేవారు షుగర్ వచ్చిన తొలినాళ్లలో వైద్య నిపుణులను సంప్రదించి బేరియాట్రిక్ సర్జరీ వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు. సో ఇట్లా ఈ షుగర్ అన్నది సర్వ రోగాలకు కారణమవుతున్నది. అదే పెద్ద రోగంలాగా వచ్చి కూర్చుంటున్నది. సో అందుకే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని స్విగ్గీలు, జొమాటోలేనే.